శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియ ఆత్మస్వరూపులైన గ్రూపు సభ్యులందరికీ శుభోదయం, శుభం పోయాత్. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈ వేళ మన విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి 4వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మన్యసే యది యచ్చఖ్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. భగవానుల్ని అర్జునుల వారు ఈ విధంగా ప్రాధేయపడి అడుగుతూ ఉన్నారు. ప్రభు కృష్ణ, మీ విశ్వరూపమును చూచుటకు నాకు సాధ్యమగునని మీరు తలంతురేని ఓ యోగేశ్వర, నాశరహితమైన మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు కృష్ణ అని ప్రాధేయపడుతూ ఉన్నారు. చూడండి, గురువుకు గుర్తు రావాలి శిష్యుల పైన, అంతేకాని నేను సీనియర్ని, నేను ఎన్నో సంవత్సరముల ముందు గురువు దగ్గర చేరాను, నాకంటే వెనకాల వచ్చినటువంటి శిష్యులకు బోధ ఎక్కువ చెప్తూ ఉన్నాడు, బోధ అధికారాలు ఇస్తున్నారు, మంత్రోపదేశములు చేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు అన్నీ కూడా మన వాళ్ళు ఈ కాలంలో మాట్లాడే వాళ్ళు ఎక్కడో ఒకరు ఇద్దరు ఉన్నారు. కానీ గతాన్ని మనం చూసుకుంటే మన యొక్క హైందవ ధర్మ ప్రకారం గురు సాంప్రదాయంలో గురువుకు శిష్యుల పైన గుర్తు కలగాలి అంటే సదాచరణ కలిగి గురు శుశ్రూషలు చేసి మార్గమునకు లక్షణ శుద్ధి కలిగినటువంటి శిష్యులు అని గురువుకు గుర్తు కలిగిన వెంటనే బోధ చేస్తారు. ఇది ధర్మం, ఇది సాంప్రదాయం. ఈ సత్యాన్ని తెలుసుకొని ఉండాలి. ఇదే ధర్మమై ఉంది అని మనకు అర్థమవుతుంది. ప్రభు, మీరు నాకు విశ్వరూపాన్ని చూసేదానికి యోగ్యత ఉన్నది అని తలంచితే నాశరహితమైన మీ విశ్వరూపం ఇక నాకు చూపుడు ప్రభు అని అడిగిన కారణంగా అర్జునులో ఉన్నటువంటి వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులు కలిగిన శిష్యుని యొక్క లక్షణము ఈ శ్లోకము ద్వారా వెల్లడియుచున్నది. అర్జునునకు భగవానుని విశ్వరూపమును చూడ కోర్కె జనించినది. అయితే దానిని నాకు చూపుడు అని మోటుగా అడుగక, అట్టి రూపమును చూచుటకు నేను తగుదునని మీరు తలంచుచో చూపుడు కృష్ణ అని అత్యంత విధేయతతో ప్రశ్నించను. గురువు చెంత నుండు అంతే వాసులిట్టి వినయాన్విత ప్రవర్తనను నేర్చుకొని ఉండవలెను. గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఈ యొక్క వినయ విధేయతలు నేర్చుకోవాలి మొట్టమొదట. అప్పుడే గురువుకి కరుణ కలుగుతుంది. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును వశపరుచుకున్నాడు అర్జునుల వారు. అందుచేతనే మహాభారతములో ధర్మానికి మారుపేరైనటువంటి ధర్మరాజు ఉన్నారు, శాస్త్ర కోవిదులైనటువంటి సహదేవులు ఉన్నారు, అతి భక్తిపరుడైనటువంటి భీమసేనుడు ఉన్నారు, నకులుడు ఉన్నారు. ఇంతమంది పాండవులు ఉండగా పాండవ పక్షపాతి అనే బిరుదాంకితుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి ఎందుకు బోధ చెప్పవలసి వచ్చినది, భ్రాంతిరహిత బోధ ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే, అర్జునుల వారు జిజ్ఞాసత్వం మెండుగా కలిగి ఉన్న వ్యక్తి, శరణాగతుడై ఉన్న వ్యక్తి. శ్రీకృష్ణ పరమాత్మ సర్వశ్రేష్ఠుడు, పరమాత్మ పురుషోత్తముడని గుర్తించినటువంటి వ్యక్తి అర్జునుల వారు కనుక అటువంటి వారికి బోధ చేయవలసిన ధర్మం గురువు పైన ఉంటుంది కనుక గురు ధర్మానుసారంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి బోధ చెప్పారు.
ఈనాటి కాలంలో కూడా ఈ ధర్మాన్ని పాటించవలసినటువంటి ధర్మం గురువులకున్నది. అర్హులైనటువంటి శిష్యులకే బోధ చెప్పవలెను కానీ ఏ ఆర్భాటాలకో, అంగులకో, అంతస్తులకో, కుల మతములకో, ధనముకో, దేనికో కాని బోధ చెప్పవలసిన అవసరం లేదు. అర్హులైనటువంటికే బోధ చెప్పవలసినటువంటి అవసరమైన ఉన్నది అని మనకు ఈ యొక్క శ్లోకము ద్వారా తేట తెలువవుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.